సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్ చూడండి, మన సెత్ రాలిన్స్ ఇంజర్డ్ ఉన్నారు, మీ అందరికీ తెలుసు. అండ్ ఆ ఇంజరీ వల్ల మా డబ్ల్యూడబ్ల్యూలో ప్రెసెంట్ కనిపిస్తలేరు. కానీ మీ అందరికీ మన సెత్ రాలిన్స్ ఇదే నెలలో డిసెంబర్ 13th అంటే మన కోసం డిసెంబర్ 14th రోజు కాకపోయే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో కనిపిస్తారు. ఎందుకంటే ఈ అనౌన్స్మెంట్ స్వయంగా మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ చేసినారు. అండ్ ఇప్పుడు ఎందుకు చేసినారు? ఎందుకంటే ఈ డిసెంబర్ 14th రోజు కాకపోయే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మన జాన్ సీనాది మనకి ఒక రిటైర్మెంట్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇప్పుడు జాన్ సీనా లాంటి ఒక గ్రేటెస్ట్ సూపర్ స్టార్ రిటైర్మెంట్ మ్యాచ్లో ఫైట్ చేస్తుండంటే అక్కడ చాలా సూపర్ స్టార్స్ ప్రెసిడెంట్ ఉంటారు. అందరు దాన్ని విట్నెస్ చేద్దాం అనుకుంటారు, అంటే అందరూ చూడాలనుకుంటారు మన జాన్ సీనాది లాస్ట్ మ్యాచ్. సో అందుకని ఆ లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్కి ఇంకా స్పెషల్ చేయగా కూడా చాలా లెజెండ్స్వి కనిపిస్తారన్నమాట మనకి మన డిసెంబర్ 14th రోజు కాకపోతే ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. సో అందుకనే సెత్ రాలిన్స్ చాలా క్లియర్గా చెప్పేసిండు. అండ్ అది ఏంటంటే, నేను ఈ డిసెంబర్ 14th రోజు కాకపోతే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో అంటే ఇక్కడ అటెండెన్స్లో కనిపిస్తానని చాలా క్లియర్గా చెప్పిండు. అండ్ ఇంజురీ అప్డేట్ గురించి మాట్లాడితే, ఎస్ ఇప్పుడు కొంచెం బ్యాక్ టు నార్మల్ లైఫ్ వచ్చేసినాను. ఇప్పుడు అదంతా నేను తీసేసినాను చేతిలోకి వెళ్ళి, అంటే బ్రాస్ అదంతా ఉండే కదా అదంతా నేను తీసేసినాను. అండ్ ఇప్పుడు నార్మల్గా ఉంది అండ్ కొంచెం బ్యాక్ టు ట్రాక్ వస్తున్నా అని ఈ టైప్లో మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ చెప్పినారు. సో ఇంజరీ గురించి మాట్లాడితే ఎస్ అంటే కొంచెం ఫాస్ట్గా రికవర్ అవుతున్నారంట. కానీ ఇంకా మొత్తంకి మెడికల్లీ క్లియర్ అయితే కాలేదు, బట్ రికవర్ అవుతున్నాను అని ఈ టైప్లో సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ ఓవరాల్ సెత్ రాలిన్స్కి ఆన్ టీవీలో మిస్ చేసినారు. వాళ్ళందరూ డిసెంబర్ 14th రోజు కాకపోయే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మీరు చూడొచ్చు మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్కి. అండ్ మన జాన్ సీనా లాస్ట్ మ్యాచ్ అంటే గుర్తొచ్చింది బాస్. ఇప్పుడు మన జాన్ సీనా లాస్ట్ అపోనెంట్ పైన డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ చాలా తమాషాలు జరుగుతున్నాయి. లైక్ మనందరూ కూడా తెలుసు, గుంథర్ జాన్ సీనాతో ఫైట్ చేస్తారు లాస్ట్ మ్యాచ్లో అని. ఇలాంటి రూమర్స్ ఇప్పటి నుంచి కాదు, మనకి ఎన్నో మంత్స్ నుంచి ఈ రూమర్స్ వస్తున్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు మన ముందు ఎవరున్నారు? లాస్ట్ ఫైనల్స్లో ఎవరున్నారు? గుంథర్ అండ్ LA నైట్. సో ఒక లెక్కలో చూస్తే ఆ రూమర్ నిజం అవుతుంది. గుంథర్ లాస్ట్ వరకు వచ్చేసిండు. ఇక లాస్ట్ మ్యాచ్ గెలిస్తే ఇక మన గుంథరే ఫైనల్ అపోనెంట్ జాన్ సీనాకి. కానీ మన డబ్ల్యూడబ్ల్యూలో బ్యాక్ స్టేజ్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి గుంథర్ లాస్ట్ మ్యాచ్లో జాన్ సీనాతో ఫైట్ చేయడం ఇది అస్సలు నచ్చడం లేదంట వాళ్ళకి. ఎస్, ఎందుకంటే గుంథర్ ఆల్రెడీ గోల్డ్బర్గ్తో ఫైట్ చేసిండు. గోల్డ్బర్గ్ లాంటి ఒక లెజెండ్ సూపర్ స్టార్కి రిటైర్ చేసిండు. సో ఓకే, గుంథర్కి ఎందుకు అవకాశం ఇవ్వాలన్నట్టు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం అవుతుందంట. బ్యాక్ స్టేజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ట్రిపుల్ హెచ్ అని కాదు, అంటే ఎటు తిరిగి ట్రిపుల్ హెచ్ అండ్ TKOనే లాస్ట్ ఫైనల్ డిసిజన్ వాళ్ళే తీసుకుంటారు. బట్ బ్యాక్ స్టేజ్ కొంతమంది ఉంటారు, వాళ్ళు అంటే డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు పెడతారు, అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందో అది వాళ్ళు చెప్తారు. సో వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, వద్దు గుంథరే ఎందుకు, గుంథరు లాస్ట్ అపోనెంట్లో వద్దని ఈ టైప్లో అనుకుంటున్నారు. సో ఇప్పుడు గుంథర్ వద్దంటే ఇక మీకు తెలుసు అక్కడ ఇంకొకరు ఎవరున్నారు? LA నైటే. అండ్ నాకు తెలిసి LA నైట్ కోసం ఎందుకు సపోర్ట్ వస్తుంది అంటే, LA నైట్ అసలు వార్ గేమ్స్ మ్యాచ్లో ఉండాల్సింది. అసలు ఈ విజన్ ఫ్యాక్షన్తో మన CM పంక్, రోమన్ రేన్స్ వీళ్ళందరూ ఫ్యూడ్లో ఉన్నారు. కానీ LA నైట్ ఈ ఫ్యూడ్లో అంటే విజన్ ఫ్యాక్షన్తో ఫ్యూడ్లో ఇన్వాల్వ్ అయిపోయిండే. అలాంటి LA నైట్కి వీళ్ళు సైడ్ లైన్ చేసినారు. వార్ గేమ్స్ మ్యాచ్లో అసలు LA నైట్ ఫైట్ చేయాలి కోడి ప్లేస్లో, బట్ వాళ్ళు కోడి రోడ్స్కి యాడ్ చేసినారు. సో ఇంత అన్యాయం జరుగుతుంది LA నైట్తో. అలాంటిది ఒకవేళ LA నైట్ జాన్ సీనాతో ఫైట్ చేస్తే బాగానే ఉంటుంది కదా అని ఈ టైప్ చిన్న టాక్ అయితే ఉంది. సో ఇప్పుడు చూద్దాం డబ్ల్యూడబ్ల్యూ ఏం ప్లాన్ చేస్తుందో. ఇక డబ్ల్యూడబ్ల్యూ ఇద్దరు ఎవరైనా ఒకరికి ఇంజురీ చూపించి ఒక సర్ప్రైజ్ రిటర్న్ సూపర్ స్టార్ తీసుకొస్తారా, లేదా వీళ్ళిద్దరు ఎవరైనా ఒకరితో మా డబ్ల్యూడబ్ల్యూ జాన్ సీనాకి రిటైర్మెంట్ చేపిస్తుందా, ఇక అదే చూడాలి. బట్ వీళ్ళిద్దరు మాత్రం ఉన్నారు, ఇక వీళ్ళే కన్ఫామ్ ఉన్నారు, చూద్దాం. అండ్ అంతేకాదు బాస్, ఇంకొక హైలైట్ మాట ఏంటి, ఇంకా షాక్ అవుతారు. మన జాన్ సీనా డాడ్ రీసెంట్లీ మన జాన్ సీనా రిటైర్మెంట్ గురించి మాట్లాడినారు. ఎస్, అలా ఫాదర్ అలా డాడ్ మాట్లాడినారు. అండ్ జాన్ సీనా డాడ్ ఏమని చెప్పిండంటే, ఈ గుంథర్ రిటైర్ చేయడము నాకు అస్సలు నచ్చడం లేదని. ఎస్, అంటే బ్యాక్ స్టేజ్ బి కొంతమంది చెప్తున్నారు అండ్ ఆ డాడ్ బి చెప్తున్నారు అనమాట. జాన్ సీనా వాళ్ళ డాడ్ బి మాట చెప్తుండో,
గుంతర్ రిటైర్మెంట్ చేయడం అది నచ్చడం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో ఇప్పుడు అంటే ఓడిపోవాలనే ఏమైనా రూల్ ఉందా? అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్ ఉన్నాడు, ఆ సూపర్ స్టార్ అంటే తెలుసు పాసింగ్ ద టాస్ టైప్ ఉంటుంది, బట్ ఇది గ్యారంటీ అయింది అంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోవాలని ఇలాంటి రూల్ ఏమైనా ఉందా అయింది? లాస్ట్ మ్యాచ్లో జాన్ సీనా అసలు ఓడిపోతే మంచిగా ఉంటుంది అంటే అలా ఫాదర్ ఏమంటున్నా అంటే ఇప్పుడు ఓవర్ 5 days అయ్యింది, అక్కడ గుంతర్ అయితే ఫైట్ చేయదు, బట్ ఓవర్ 5 days అయ్యింది అంటే గుంతర్ ఓడిపియడం అంటే ఎవరైనా ఓడిపిస్తే అది నచ్చదు అని ఈ టైప్లో అలా డాడ్ చెప్తున్నారు, జాన్ సీనా వాళ్ళ డాడ్. సో ఇప్పుడు మీరేమంటారు బాస్, నిజంగానే జాన్ సీనా అసలు గెలవాలా లాస్ట్ మ్యాచ్లో లేదా ఓడిపోవాలా? మీకేమనిపిస్తుంది ఆ డాడ్ లాగా? మీరు కామెంట్స్లో వాళ్ళ డాడ్కి అయితే ఓడిపోకపోతేనే మంచిది, ఓడిపోవాలని మన రూల్ ఉంది లాస్ట్ మ్యాచ్ అని ఈ టైప్లో వాళ్ళ డాడ్ చెప్తున్నారు. అండ్ హైలైట్ ఏంటంటే వాళ్ళ డాడ్ మన మిస్టర్ మిక్మ్యాన్ గురించి మాట్లాడినారు. అంటే ఎంతైనా సరే మన విన్స్ మిక్మ్యాన్ మన మిస్టర్ మిక్మ్యాన్ వల్లనే జాన్ సీనాకి చాలా మంచి పేరు వచ్చింది, చాలా మంచి సపోర్ట్ ఉండే విన్స్ మిక్మ్యాన్ది అంటే కెరియర్లో మన జాన్ సీనా కెరియర్లో. సో అందుకనే ఇప్పుడు ఈ లాస్ట్ మ్యాచ్లో ఒకవేళ అంటే ఇక్కడ అటెండెన్స్లో అంటే ఎక్కడైనా మన మిస్టర్ మిక్మ్యాన్ వస్తే మంచిగా ఉంటుంది అని ఈ టైప్లో జాన్ సీనా డాడీ చెప్పినారు. అండ్ అయినా నిజం చెప్పాలంటే మిస్టర్ మిక్మ్యాన్ జాన్ సీనా లాస్ట్ మ్యాచ్లో అక్కడ అక్కడ ఫ్యాన్స్లో అటెండెన్స్లో లేదా ఏదో చాలా మన మిస్టర్ మిక్మ్యాన్ కనిపించచ్చు అని ఈ రూమర్ చాలా మనసు నుంచి వస్తుంది అన్నమాట. సో చెప్పలేము, ఇప్పుడు వాళ్ళ డాడీ చెప్తుండు జాన్ సీనా వాళ్ళ డాడ్, అండ్ చెప్పలేం మన మిస్టర్ మిక్మ్యాన్ మనకి మన జాన్ సీనా లాస్ట్ మ్యాచ్లో కనిపించచ్చు బాస్. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ మన క్రిస్ జెరికో గురించి మాట్లాడితే క్రిస్ జెరికో మాత్రము ఎప్పుడు ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తారో ఇది మాత్రం చాలా క్లియర్గా చెప్పేసినారు, కానీ ఎక్కడ కనిపిస్తారో అది చెప్పలేదు. ఎందుకంటే రీసెంట్లీ క్రిస్ జెరికో ఏమని చెప్పిండంటే నేను నెక్స్ట్ ఇయర్ వరకు ఇన్ రింగ్ యాక్షన్లో వచ్చేస్తాను, అంటే నెక్స్ట్ ఇయర్ అంటే మీరు నా రెస్లింగ్ మిస్ చేస్తున్నారంటే మీరు నన్ను ఇన్ రింగ్ యాక్షన్లో చూడాలనుకుంటారు అంటే నెక్స్ట్ ఇయర్ చూడొచ్చు, కానీ నేను ఎక్కడ ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తానో చెప్పలేను, బట్ నెక్స్ట్ ఇయర్ నేను ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తాను. నెక్స్ట్ ఇయర్ ఎక్కువ టైం లేదు మీకు తెలుసు. సో నెక్స్ట్ ఇయర్ 2026లో మన క్రిస్ జెరికో ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తారంట, కానీ ఎగ్జాక్ట్ ఎక్కడ కనిపిస్తారో అది చెప్పలేదు. సో మీకు అర్థమైందా? చిన్న హింట్ అయితే ఇచ్చిండి ఇక్కడ మన క్రిస్ జెరికో. మేబీ అంత మంచిగుంటే మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించని. అండ్ అయినా మన డబ్ల్యూడబ్ల్యూ ఒక మంచి కాంట్రాక్ట్ ఆఫర్ అయితే ఇచ్చిందంట, మన జాన్ సీనా లాగానే ఒక మంచి రిటైర్మెంట్ టూర్వి ఆఫర్ ఇచ్చిందంట. అంటే ఏదో ఇప్పుడు క్రిస్ జెరికో రాగానే రిటైర్మెంట్ టూర్లో వెళ్ళిపోతాడని కాదు, రాగానే ఫస్ట్ ఫైట్ చేస్తాడు, కొన్ని ఫ్యూడ్లో కనిపిస్తాడు, దాని తర్వాత ఒక టైం వస్తుంది అప్పుడు రిటైర్మెంట్ టూర్ అని అనౌన్స్ అయిపోతుంది మన క్రిస్ జెరికోది. సో ఒక ఆఫర్ అయితే ఇచ్చింది, కాంట్రాక్ట్ అయితే ఆఫర్ ఇచ్చింది. సో చూద్దాం. సో మన క్రిస్ జెరికో అయితే చాలా క్లియర్గా చెప్పేసి క్రిస్ జెరికో నెక్స్ట్ ఇయర్ ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తా, కానీ ఎక్కడ కనిపిస్తా చెప్పలేదని. సో హోప్ ఫర్ ద బెస్ట్. అది మన డబ్ల్యూడబ్ల్యూ అయితేనే మంచిగా ఉంటుంది, మన డబ్ల్యూడబ్ల్యూ కనిపిస్తేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇందాక నేను జాన్ సీనా గురించి మాట్లాడినా కదా గాయస్, మీకు తెలుసా ఇప్పుడు జాన్ సీనాది లాస్ట్ మ్యాచ్కి ఇప్పుడు ఎక్కువ టైం ఏం లేదు, జస్ట్ ఇప్పుడు మన ఇండియా టైం టేబుల్ ప్రకారం 14th అంటే 9-10 రోజుల్లో ఉన్నాయి, 9 రోజులు ఉన్నాయి అనుకోండి. అండ్ 14th రోజు మార్నింగ్ మన జాన్ సీనా రిటైర్మెంట్ మ్యాచ్ బి అయిపోతాయి డిసెంబర్ 14th రోజు మార్నింగ్. సో చూడండి మన జాన్ సీనా ఈ సంవత్సరం వచ్చిండు, రాయల్ రంబల్లో ఫైట్ చేసిండు, అండ్ అంటే ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్లో హీల్ టర్న్. సో ఇదంతా జరిగింది కదా, చూసే టైం ఎంత ఫాస్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు జాన్ సీనా లాంటి లెజెండ్ సూపర్ స్టార్గా రిటైర్మెంట్ మ్యాచ్లో ఫైట్ చేయబోతే ఓన్లీ ఒక 9 రోజులు ఉన్నాయి ఇప్పుడు అంతే. ఇది నిజంగా వింటుంటే నిజంగా చాలా షాకింగ్ ఉంది. జాన్ సీనా కావాలంటే ఇంకొక 2 సంవత్సరాలు ఆరాంగా మేనేజ్ చేయొచ్చు, బట్ ఈ రిటైర్మెంట్ టూర్ అని వచ్చేసిండు, ఇక హాలీవుడ్లో వెళ్ళిపోతాడు. సో చిన్న బాధ అయితే ఉంటుంది బాస్, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం జాన్ సీనాకి. అండ్ ఇప్పుడు రిటైర్మెంట్ అంటే చిన్న ఎట్లా అనిపిస్తుంది మీకు, ఏదో ఫీలింగ్ వస్తుందా రాదా? జాన్ సీనా ఇప్పుడు చాలా టైం క్లోజ్ ఇంకా రిటైర్ అయిపోతాడు కదా. సో మీ మనసులో ఏముందో జాన్ సీనా కోసం ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జాన్ మాక్స్లీ అంటే మన డీన్ ఆంబ్రోస్ గురించి. ఎందుకంటే ఇప్పుడు ఆ మాస్క్ పెట్టుకొని వచ్చిన మనిషి ఆస్టన్ ఫ్యూరీ అని మనం అనుకుంటే అది జాన్ మాక్స్లీ వెళ్ళిండు బాస్, డీన్ ఆంబ్రోసే. ఎస్, ఫైనలీ మన డీన్ ఆంబ్రోస్ ఈజ్ బ్యాక్ స్టేజ్ ఒక వీడియో వైరల్ అవుతుంది మన డీన్ ఆంబ్రోస్ది. మన బ్రౌన్ బ్రేకర్తో చేయగలుగుతుండు, హక్ చేస్తుండు, మొత్తం అదే సేమ్ హుడీలో కనిపిస్తుండు.
నిజంగా చాలా షాకింగ్ ఉంది. ఫైనల్లీ మన జాన్ మాక్స్లీ వచ్చేసిండు డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూలో బ్యాక్ 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 అని. పాపం కొంతమంది ఇలా అనుకుంటున్నారు, ఎందుకంటే ఆ వీడియో చూస్తేనే అలా ఉందన్నమాట. ఓపెన్ చెప్పాలంటే ఆ వీడియో చూసి ఫస్ట్ ఎవరైనా అనుకుంటారు అరే నిజంగానే డీన్ ఆంబ్రోస్ వచ్చేసిండా అని. కానీ ఏం చేద్దాం చెప్పండి, ఇప్పుడు చాలామంది చూస్తే నమ్మేస్తారు. అండ్ అది తప్పు లేదు, అంటే అసలు అది ఒక ఏఐ వీడియో. ఓకే, డీన్ ఆంబ్రోస్ నిజంగా రాలేదు. ఒకవేళ బ్యాక్ స్టోరీ ఉంటే లేదా ఆ వీడియో వైరల్ అయ్యే ముందే ఫస్ట్ మాలాంటి యూట్యూబర్స్ అంటే ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ న్యూస్లో యాక్టివ్ ఉంటారు వాళ్ళందరూ చెప్పేస్తుండే ఈ పాటికి డీన్ ఆంబ్రోస్ వచ్చేసిండని. కానీ డీన్ ఆంబ్రోస్ కాదు, అది ఏఐ వీడియో, ఫేక్ వీడియో అది ఓపెన్ చెప్పాలంటే. ఓకే, కానీ ఇప్పుడు అది చూసి కొంతమంది నమ్మేస్తారు. అండ్ నిజం చెప్పాలంటే అలా తప్పు లేదు బాస్. ఇప్పుడు ఎవరెవరు చూసి నమ్మేసినారో అలా తప్పు లేదు, ఎందుకంటే చూస్తుంటే చాలా రియల్గా ఉంది తెలుసా. అందుకని కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినారు ఆ వీడియో, అలా డీన్ ఆంబ్రోస్ నిజంగానే వచ్చేసిండే అయిందని. చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడిగినారు అన్న ఒకసారి వీడియో చూడానా, డీన్ ఆంబ్రోస్ ఇస్ బ్యాక్, ఫైనలీ బ్యాక్, చేయగలుగుతుండు అక్కడ బ్రాన్ బ్రేకర్తో అని. అండ్ వీడియో నేను చూసినాను, ఒక సెకండ్ కోసం చూడంగానే నిజమే అని అనిపిస్తుంది. కానీ బాస్ అది ఏఐ వీడియో. ఓకే, అదొక ఫేక్ వీడియో. అండ్ అది చూస్తుంటేనే కొంచెం రియల్గా ఉందంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడే ఏఐ వచ్చి ఇప్పుడే ఏఐ వచ్చింది, అప్పుడే ఇంతకాలం రియల్ వీడియోస్ వస్తున్నాయంటే ఇంకొక సంవత్సరం తర్వాత ఏమవుతుందో మన లోకంలో. అసలు ఏ వీడియో చూసి నమ్మాలో నమ్మదు ఇక మనకే అర్థం కాదు, ఇక ఆ టైప్లో అయిపోతుంది ఇక నాకు తెలిసి ఇంకొక సంవత్సరం తర్వాత. నిజం చెప్తున్నాను, చాలా భయంకరంగా అయిపోతుంది ఏఐ. సో ఎవరెవరు ఆ వీడియో పంపించినారో, ఎవరెవరు క్వశ్చన్ అడిగినారో అండ్ ఎవరెవరికి ఇలా అనిపించిందో బాస్ దాంట్లో మీ తప్పేం లేదు, అది ఒక ఏఐ వీడియో. ఓకే, దాన్ని నమ్మకుండ్రి. అండ్ ఇలాంటిది ఏమైనా ఉంటే నేను చెప్తాను. అండ్ ఇప్పుడు ఆ మాస్క్ పెట్టుకొని వచ్చిన మనిషి ఎవరంటే ఆస్టిన్ థ్యూరీ అని ఈ టైప్లో చెప్తున్నారు. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ చూపించడానికి ఎవరికైనా చూపించవచ్చు. ఇందాకనే అంటే ఇంతకుముందు ఒక వీడియో చెప్పినా కదా, వాళ్ళు రివీల్ చేసినప్పుడు వాళ్ళు ఎవరికైనా తీసుకొచ్చి రివీల్ చేయొచ్చు ఇదే ఆ మనిషి అని. బట్ ప్రెజెంట్ కోసం రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఆస్టిన్ థ్యూరీయే ఆ మాస్క్ అంటే ఆ హుడీలో ఉన్న మనిషి, ఆ సూపర్ స్టార్ అని ఈ టైప్లో మనకైతే రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. అండ్ ఇంకేమైనా ఉంటే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ మీలో చాలామంది ఇప్పుడు రోమన్ రైన్స్ మరోసారి మాయమైపోయాడు, వస్తాడు వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు రోమన్ రైన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడు అని ఈ టైప్లో కొంతమంది అడుగుతున్నారు. సో చూడండి, రీసెంట్లీ రాలో ఒక అనౌన్స్మెంట్ జరిగింది. అండ్ ఆ అనౌన్స్మెంట్ ఏంది, మన January 5th అంటే మన కోసం January 6th రోజు కాకపోయే రాలో, అంటే ఆ రా ఒక సంవత్సరం అయిపోతుంది అనమాట నెట్ఫ్లిక్స్ పైన వచ్చి డబ్ల్యూడబ్ల్యూ. సో అందుకనే ఈ January 6th రోజు కాకపోయే రా ఎపిసోడ్లో CM Punk వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ బుక్ అయింది ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. సో ఇక మీరే అర్థం చేసుకోండి, ఇప్పుడు ఆ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు అంటే సెలబ్రేట్ చేస్తారు కదా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయి ఒక సంవత్సరం అవుతుందని. సో అందుకనే ఆ షోకి January 6th రోజు కాకపోయే రా షోకిలో స్పెషల్ చేయడానికి ట్రై చేస్తారు. సో అందుకని ఆ షోలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చిన రావచ్చు. ఓన్లీ నేను రోమన్ రైన్స్ గురించే మాట్లాడడం లేదు, బ్రాక్ లెస్నర్ మాయమైపోయాను కదా. సో బ్రాక్ లెస్నర్ వచ్చిన రావచ్చు ఎప్పుడు January 6th రోజు కాకపోయే మన రా ఎపిసోడ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చిన రావచ్చు. అండ్ ది OTC ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వచ్చిన రావచ్చు. ఎస్ రావచ్చు, ఎందుకంటే ఆ రా షోకి వాళ్ళు స్పెషల్ చేయడానికి ట్రై చేస్తున్నారు బాస్. అంటే అంటే జనవరి మంత్ ఫస్ట్ వీక్లోనే మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిండే. సో దాన్ని వాళ్ళు కొంచెం స్పెషల్ చేసినారు. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ఫస్ట్ వీక్లో రా అంటే ఇప్పుడు మన 6th వస్తుంది అన్నమాట, 6th జనవరికి. సో 6th జనవరికి కాకపోయే రా షోకిలో హైలైట్ కంపల్సరీ చేస్తారు. సో ఆ షోకి ఒక స్పెషల్ చేయడానికి అక్కడ ద బీస్ట్ బి రావచ్చు అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ బి రావచ్చు. ఎస్, రోమన్ రైన్స్ అంటే ఎప్పుడు కనిపిస్తాడంటే ఇదే మన January 6th రోజు కాకపోయే రా షోలో కనిపించచ్చు. ఇప్పుడు మొత్తం జాన్ సీనా హైలైట్ ఉంటాయన్నమాట. జాన్ సీనా రిటైర్మెంట్ ఉందిగా మన December 14th రోజు కాకపోయి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. సో ఇప్పుడు ఈ వారం మొత్తం ఇక మన జాన్ సీనాది హైలైట్ ఉంటుంది, మొత్తం స్పాట్ లైట్ మొత్తం ఇక మన జాన్ సీనా పైన ఉంటుంది అనమాట. సో అందుకని ఇవన్నీ పెద్ద బుకింగ్ ఏమి ఉండదు. డైరెక్ట్గా ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఇంకేమైనా హింట్స్ ఇంకేమైనా దొరకొచ్చి క్రిస్మస్ ఉంటాయి, క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి. సో అందుకే ఇక మన కొత్త సంవత్సరం స్టార్టింగ్లో ఫస్ట్ రాలోనే రోమన్ రైన్స్ మనకి కనిపించచ్చు. సో ఇది బాస్ మ్యాటర్ రోమన్ రైన్స్ రిటర్న్ పైన. అండ్ నాకు ఇంకేమైనా తెలిస్తే నేను మీ అందరితో
కంపల్సరీ అంటే కంపల్సరీ షేర్ చేస్తాను. సో అందుకని చెప్తున్నాను, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వారికి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.